హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మన రోజువారీ జీవితంలో మనకు ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. వారితో మనం ఎన్నో మాటలు మాట్లాడుతాం, కానీ కొన్ని విషయాలు వారికి మనం చెప్పకూడదు. అవి ఎలాంటి విషయాలైతే చెప్పకూడదు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సోషల్ మీడియా వల్ల తమ వ్యక్తిగత విషయాలన్నీ పరిచితులతోనూ అవసరానికి మించి షేర్ చేస్తున్నాము మనము. దాంతో చాలామంది మహిళలకి తమ గురించి అతిగా పంచుకోవడం పెరిగిపోయింది. ఇది చెప్పొచ్చు, అది చెప్పకూడదు అన్నది తెలియడం లేదు. సోషల్ మీడియాలో కాదు, స్నేహితులు, పరిచయస్తులు అన్న తేడాని గమనించకుండా తమకు ఆనందాన్ని ఇచ్చినవి, దుఃఖాన్ని పంచినవి అన్నీ అప్పుడే పరిచయమైన వాళ్ళతోనూ కూడా చెబుతున్నారు. కానీ ఇది మంచిది కాదని అంటున్నారు. సమస్యలో సొంత విషయాల గురించో అమ్మాయిలు, మహిళలు స్నేహితులతో పంచుకోవడం సాధారణం. ఇది ఆరోగ్యకరం కూడా. తమ గురించి చెప్పడం ద్వారా నమ్మకాన్ని, భావోద్వేగ మద్దతుని పొందే ప్రయత్నం చేస్తుంటారు. దీన్నే మనస్తత్వ శాస్త్రంలో టెండ్ అండ్ బీ ఫ్రెండ్ అంటారు. అంటే ఆదరించడం, స్నేహం చేయడం అని అర్థం. శృతి మించితేనే లేనిపోని ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది తమ విషయాలన్నీ నిజాయితీగా చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళతో మంచి అనుబంధం ఏర్పడుతుంది అనుకుంటారు. ఆ ప్రయత్నంలో అతిగా షేర్ చేస్తారు. ఇలా చెప్పడం వల్ల డోపమైన్ విడుదలై ఆనందంగానూ అనిపిస్తుంది. అవతలి వాళ్ళ లైక్లు, ఓదార్పు, ప్రేమపూర్వక మాటలు కూడా ఆ క్షణానికి ఆనందాన్ని ఇస్తాయి. కానీ అవన్నీ తమని నిజంగా సంతోషంగా ఉంచుతున్నాయా అన్నది విశ్లేషించుకోరు. మొత్తం మీద సామాజిక నైపుణ్యాల పట్ల అవగాహన లేకపోవడం వంటివే ఓవర్ షేరింగ్కి కారణమని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఇలా చెప్పేవాళ్ళు బోలా మనుషులై ఉండొచ్చు. చిన్న కష్టం వచ్చినా పక్క వాళ్ళకి చెప్పడం వల్ల భారం తగ్గినట్లు ఫీల్ అవుతారు తప్ప వాళ్ళకి విసుగు వస్తుందేమో అన్నది గుర్తించరు. ఒత్తిడిని తగ్గించుకున్నాం అనుకుంటారు, కానీ ప్రతి విషయాన్ని బయట పెట్టడం వల్ల తమలోనే ఒత్తిడి పెరుగుతుందని గమనించుకోరు. షేర్ చేశాక లోపల అవసరంగా చెప్పామా, మళ్ళీ వాళ్ళెక్కడైనా చెబుతారేమో అన్న ఆందోళన మొదలవుతుంది. మరొకటి గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్నేహితులతోనైనా ఎక్కువగా పంచుకుంటే వాళ్ళు అసౌకర్యంగా ఫీల్ కావచ్చు. ఆ క్షణానికి అది మంచిగా అనిపిస్తుందేమో, కానీ భవిష్యత్తులో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మీ బలహీనతను అవతలి అనుకూలంగా మార్చుకోవచ్చు. అందుకనే ఇక నుంచి ఎలాంటి విషయాలు పంచుకోవాలి, ఎలాంటి విషయాలు పంచుకోకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలాంటి అలవాటు లేకుండా తగ్గించుకోవాలంటే ముందుగా ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అన్న దానిపై హద్దులు పెట్టుకోండి మీరు. అంటే పరిచయస్తులు, స్నేహితులు, బెస్టీలు, కొలీగ్స్, ఇలా కుటుంబ సభ్యులు ఇలా అనుకోవాలి. నమ్మకమైన కుటుంబీకులు, ప్రాణ స్నేహితుల దగ్గర మాత్రమే మనసు విప్పండి. సమస్యలైనా వాళ్ళతోనే చర్చించండి. అంతకన్నా ముందు మీరే సరైన పరిష్కారం వెతకండి. ఈసారి ఎవరితోనైనా సొంత అనుభవాల్ని పంచుకునే ముందు వాళ్ళు చెప్పేది వినడం ఎక్కువ అలవాటు చేసుకోండి. చెప్పేటప్పుడు అది వాళ్ళకి అవసరమా, దానివల్ల కనీసం మన మనసు కుదుట పడుతుందా అన్నది ఆలోచించుకోండి. పంచుకునే విషయం ఆ సందర్భానికి తగినదేనా అనుకొని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. స్నేహం చేయాలనుకుంటే సొంత విషయాల కన్నా ఇద్దరికి ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడండి. చేసేవి ఇతరులకు స్ఫూర్తినిచ్చేవి సరదా సంగతులు అయితే పర్వాలేదు, కానీ ఆందోళన, ఒత్తిడి, ఇతర మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకే అయితే మార్చుకోవడానికి ట్రై చేయండి. అన్నింటికన్నా ముందు క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ఏర్పరచుకోండి. మనసుకు నచ్చే హాబీని ఏర్పరచుకోండి. అవసరమైనప్పుడు చెప్పడం ఎంత ముఖ్యమో అనవసరమైనవి చెప్పడం కూడా అంత తెలివి తక్కువతనం మరొకటి ఉండదు అని మీరు గుర్తుంచుకోవాలి.
ఈరోజు వీడియోలో మనం ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనే విషయాన్ని తెలుసుకున్నాము ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.